నిర్మల్ జిల్లాలో నిన్న మంత్రి ఐక్యరెడ్డికి చెందిన కార్ ఢీకొని చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శాంతినగర్లో జోగు సాత్విక్ బైక్ ను వెనక నుంచి మంత్రికి చెందిన కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాత్విక్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇవాళ నిర్మల్ ఏరియా హాస్పిటల్లో సాత్విక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి ఐక్యరెడ్డి. మృతుని కుటుంబానికి వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్లో సాత్విక్ అనే అబ్బాయి కారు ప్రమాదంలో చనిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత నిజామాబాద్ పంపడం జరిగింది. సీరియస్నెస్ గుర్తించి నిజామాబాద్లో చనిపోవడం జరిగింది. సాత్విక్ అనే అబ్బాయి 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. సిఐ గారు వెంటనే డ్రైవర్ కూడా అరెస్ట్ చేశారు. 5 లక్షల రూపాయలు వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి మేము ప్రకటించడం జరిగింది. అదనంగా ఇంకేదైనా ఎక్స్గ్రేషియా కానీ మరి వాళ్ళ కుటుంబం పేద కుటుంబము గృహ నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ కానీ ఇటువంటి ఒకటి ఇచ్చే విషయాన్ని